కుమారుడు తండ్రితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నువ్వు నేను ఎలాగైతే ఏకమై ఉన్నాము అలాగే వారు కూడా ఏకమై ఉండవాలని ప్రార్థిస్తున్నాను. ఒకసారి క్రీస్తు మన ఐక్యత కోసం ప్రార్థన చేశారు, ఏకమై ఉండాలని. మన ఐక్యత గురేంటి? తండ్రి కుమారుడు ఏ ఐక్యతతో ఉన్నారో, ఎంతగా ఒకటిగా ఉన్నారో అంతగా మనం ఒకటి ఉండాలని క్రీస్తు ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేశారంటే ఫస్ట్ ఆల్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం ఇంకనూ ఆ స్థాయిలోనికి మనం వెళ్ళలేదని అర్థం. ఆయన ప్రార్థన చేస్తాం, ఎందుకు ప్రార్థన చేస్తాం? మనం లేదు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? కావాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మనకు ఐక్యత ఉందా అంటే కొంతవరకు ఉంది, కానీ పరిపూర్ణంగా లేదు. అందుకని క్రీస్తు ప్రార్థన చేశారు. ఇప్పుడు లేదు కాబట్టి ప్రార్థన చేశారు కాబట్టి మన నమ్మకం, ఒక ధైర్యం, ఒక పాజిటివ్గా ఒక నిరీక్షణ ఏంటంటే ఆయన ప్రార్థన చేశారు కాబట్టి ఖచ్చితంగా అది సాధ్యము అవుతుంది. ఎందుకంటే దేవుడు ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. క్రీస్తు యొక్క ప్రార్థన వ్యర్థంగా ఎప్పుడు పోదు కాబట్టి, ఆయన ప్రార్థన వేస్ట్ అవ్వదు కాబట్టి ఆయన మన ఐక్యత కోసం ప్రార్థన చేశారంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన మనం ఐక్యత సాధించుకోవడానికి ఎంతగానో మనకి సహాయము చేస్తుందని అర్థం.